హంసా ఏమిటి నాకు హింస? అరే నువ్వేం టెన్షన్ పడకురా, డబ్బులే కదా మా సారు. అరే యాదగిరి, నీకెప్పుడు జీతం కావాలన్నా తీసుకో అంటాడు. ఇంకా మా మేడం అయితే నా మాటలు వినే అన్నం పెడుతుంది. ఏమండి ఏమండి, యాదగిరికి డబ్బులు ఇచ్చారా? ఇప్పుడెక్కడ డబ్బులే? యాదగిరి వాళ్ళ స్నేహితులతో కలిసి ట్రిప్ కి వెళ్తున్నాడండి. జీతం ముందే అడిగాడు, ఇచ్చేయండి. వీలైతే ఒక 500 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వండి. హంస, నీకసలే జనరల్ నాలెడ్జి తక్కువ. నేనేదో మాట వరుసకి జీతం ఎప్పుడైనా తీసుకోరా అన్నాను. వాడేంటి నిజంగానే అడిగాడా? ముస్తఫా ముస్తఫా డోంట్ వారీ ముస్తఫా, ఇంకో గంట అయితే నేనే వచ్చేస్తా. యాదగిరి, ఎక్కడికిరా ప్రయాణం? సారు, మేడం చెప్పలేదా మీకు? నేను మా దోస్తుగాలం కలవడానికి పోతానా, నన్ను మీరు ఆపకుర్రి. అసలే మేకప్ అయిన బాధలు ఉన్నా. మేకప్పా? నీకు మేకప్ ఎందుకురా? అయ్యో యాదగిరి, అది మేకప్ కాదు, బ్రేకప్. యాదగిరికి నేనే చెప్పానండి. ఏమని? మేకప్? అదే బ్రేకప్ అయితే గాలి తిరుగులు తిరగమనా? ఉండండి మేడం, సార్కు నేను అర్థమయ్యేటట్టు చెప్తా. సారు, పెళ్ళైన మగవాళ్ళు గాని పెళ్లి కాని మగవాళ్ళు గాని వాళ్ళ దోస్తుగాళ్ళని వారంలో ఒక్కసారన్నా కలవాలన్నట. మనకున్న ఆందోళన, నిరాశ ఇవన్నీ తగ్గుతాయట. అంతేకాదు సంతోషము, ఆత్మవిశ్వాసం పెరుగుతాయట. హింసరాజు హంసరాణి. ఇది EFM, మీ FM.